మీరు కూడా ఈ 2025లో ఏదైనా ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. ఒకవేళ మీరు స్కిల్ అనేది నేర్చుకోకపోతే ఇక ముందు మీరు ఎప్పటికీ ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయలేరు. ఎస్, ఇది 100% నిజం. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినా లేదా హౌస్ వైఫ్స్ అయినా లేదు అనంటే హోమ్ మేకర్స్ అయినా లేదా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే ఈ 2025లో స్కిల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఏఐ అనేది మన లైఫ్లోకి వచ్చింది. ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా మీరు స్కిల్ అనేది నేర్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఎందుకు అనంటే చాలా జాబ్స్ అనేది కోల్పోతున్నాయి ఏఐ వల్ల. సో అందుకే మీకు కనుక స్కిల్ అనేది ఉంటే ఏదో ఒక ఫ్రీలాన్సింగ్ సర్వీస్ అనేది చేసి మీరు ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. అలానే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా నేర్చుకోండి. సో కంటెంట్ క్రియేట్ చేస్తే ఏంటి అనంటే జనాలపై మీ పైన ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, మీ పైన ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీ దగ్గర ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయడానికి రెడీ అవుతారు. సో అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. అందుకే కంటెంట్ మార్కెటింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కంటెంట్ క్రియేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అస్సలు స్కిల్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏమవుతుంది అని అంటే మీకు కనుక స్కిల్ లేదనుకోండి, మీరు 10,000కో 15,000కో వేరే దగ్గర జాబ్ అనేది చేయలేరు. అదే మీకు కనుక ఒక స్కిల్ ఉందనుకోండి, ఒక్క స్కిల్ వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, లేదా గ్రాఫిక్ డిజైన్స్ కావచ్చు, థంబ్నెయిల్ డిజైన్ కావచ్చు, ఎనీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ అనేది ఉంటే కనుక మీరు ఒక్కొక్క క్లయింట్కి అదే 10,000 రూపీస్ ఒక వెబ్సైట్కి మీరు ఛార్జ్ చేస్తే మీరు మంత్లీ ఒక 4 to 5 క్లయింట్స్ని పట్టుకున్నా మీకు 50,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్న్ అనేది చేస్తారు. సో అందుకే నేనేమంటున్నానంటే స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాను. సో ఒకప్పుడు నేను కూడా ఎలాంటి స్కిల్ అనేది లేదు నా దగ్గర కూడా. సో ఒక 1.5 year బ్యాక్ చూసుకుంటే నా మైండ్ అంతా ఎంటీ. సో ఎలా మనీ ఎర్న్ చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి, అసలు ఏం చేసి మనీ సంపాదించాలి, ఇదంతా కన్ఫ్యూజన్ అనేది ఉండేది. బట్ ఎప్పుడైతే నేను యాక్షన్ అనేది తీసుకొని ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ నుండి ఆ జాబ్ చేస్తూ స్కిల్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి ఒక ల్యాప్టాప్ అనేది పర్చేజ్ చేసి ఆ తర్వాత కన్సిస్టెన్సీగా ఒక 3 months నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్పిస్తున్నాను. ఎవరైతే బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను స్పెషల్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ డ్యూరేషన్ మొత్తం 30 days అనేది ఉంటుంది. సో 30 daysలో కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది నేను తెలుగులో ఈజీగా స్టెప్ బై స్టెప్ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఈ క్లాసెస్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ కిందున్న లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయండి. ఆ తర్వాత నా యొక్క లైవ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది అక్కడ చేస్తాను. బట్ ఈ వీడియో అనేది నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్ గురించి కాదు, డిజిటల్ మార్కెటింగ్ గురించి డిజిటల్ మార్కెటింగ్ వెబినార్కి అటెండ్ అవ్వమని కాదు. ఏంటి అనంటే ఈ యొక్క వీడియో అనేది సెల్ఫ్ మోటివేషన్ కోసం. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో మీరు ఒకవేళ మీరు పేరెంట్స్ అయినా, ఈ వీడియో చూస్తున్నది పేరెంట్స్ అయినా కానీ మీ పిల్లలకి ఒక స్కిల్ అనేది నేర్పించండి. అది ఏఐ నుండి కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ అనేది ఒకటి మీరు కూడా మీ పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ కూడా అవసరం. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ అండ్ షేర్, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.